భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటారు. విచక్షణ రహితంగా చెట్లను నరికివేయటం, అడవుల నిర్వహణలు తదితర కారణాల వల్ల కాలుష్యం పెరిగిపోయి మానవ మనుగడ ముప్పు ఏర్పడుతుందని, ఇది భావితరాలకు దుష్పరిణామాలను ఇస్తున్నాయని అన్నారు. అందువల్ల భావి పౌరులైన విద్యార్థులు స్థలాలున్న ప్రతి చోట మొక్కలు నాటడమే కాకుండా వాటిని క్రమం తప్పకుండా నీళ్లు పోసి కాపాడుకోవాలన్నారు. మహిళలు బాగా చదువుకోవాలి, పరిస్థితులు తగినట్లుగా స్పందించాలి, మహిళలు దృఢంగా ఉన్నప్పుడే ఇవి సాధ్యమవుతుందని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా స్పందించాలో ఆలోచించాలని, ఇందుకు చదువు ఒకటే మార్గమని అన్నారు. నల్గొండ మహిళా డిగ్రీ కళాశాల అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, గత మార్చిలో డిజిటల్ తరగతులు ప్రారంభించడం జరిగింది, బయోటెక్నాలజీ వంటి కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలియజేశారు. కనకాల తిప్పర్తి జూనియర్ కళాశాలకు ప్రారంభించినట్లు తెలియజేశారు. జూనియర్ కళాశాల స్థాయిలో మధ్యలో కళాశాల మానివేసిన వారే కాకుండా ఇతరులు కూడా నేరుగా రామగిరి డిగ్రీ కళాశాలలో చేరవచ్చని వెల్లడించారు కలెక్టర్ ఇలా త్రిపాఠి. మన భవిష్యం కూడా మనం కాపాడాలి అంటే మనం తప్పకుండా చెట్లు నాటాలి. చెట్లు నాటితే ఏమేమి లాభాలు ఉన్నాయి నేను ఎక్కువ లోకి పోను. యూ ఆల్ నో వాట్ ఇస్ ఫోటోసింథసిస్, యూ ఆల్ నో వాట్ ఇస్ ఆస్మోసిస్, దాని గురించి నేను చెప్పను. But I'll tell you some very practical issues.